రవలి నేను చెప్పిన సంగతి ఏమైంది? రవలి నీకు నాకు సెట్ కాదు, నువ్వు నన్ను మర్చిపో. శంకర్, నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడకు. నువ్వంటే నాకు పానం. చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతా. రవలి నీ నోటి నుంచి ఇంకో తప్ప మాట రావద్దు. నాలో ఏం చూసి నువ్వు ప్రేమిస్తున్నావు చెప్పు. శంకర్, నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. రవలి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం. కానీ మీ వాళ్ళు నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయరు. మీరెక్కడ మేమెక్కడ? నేను ఇష్టపడ్డాక మా వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు? నువ్వు వచ్చి మా వాళ్ళని నొప్పి. రవలి మీ వాళ్ళు నేను వచ్చి అడిగితే నిన్ను నాకు ఇచ్చి చేయరు, లొల్లు అవుతుంది. మీ వాళ్ళ గురించి నాకు తెలుసు రవలి. నాకు అవన్నీ తెలియదు. మా వాళ్ళని వచ్చి అడుగు. సరే నీ మాట మీ నచ్చి అడుగుతా, ఏం జరుగుతుందో చూడు. సరే, నాకు మస్తు ఆకలి అవుతుంది. నీ మీద రంది పెట్టుకొని నేను అన్నం కూడా తింటలేను. మీ ఇంటికి పోయి తిందాంపా. మీ ఇంటికాడ ఎవ్వరు ఉంటారు కదా. అంటే కాలేజీ పోవద్దా? ఇవాళ అద్దు కాలేజీ పోవడు. సరే మంచిగా టమాటా పొడి గుడ్డండి నా ఇంటికి పోయి తిందాంపా. ఇదే మా ఇల్లు. మంచిగా ఉంది. ఎండాకాలం చల్లగా ఉంటుంది. అవును, చల్లగా ఉంది. అయ్యో మర్చిపోయినా, ఆకలి అవుతుంది అన్నావు కదా. అవును, వేసుకొస్తా. వేసుకురా. తొందరగా ఆకలి అవుతుంది. వేసుకొస్తానా? మంచిగా వండినావు కదా. మరి పొద్దున ఎందుకు తినలే? గుర్తుకొచ్చి గుర్తుకొస్తే అన్నం తినకుండా ఉంటారా? మనం నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నావు కదా. నాకు చేద్దామని ఉన్నది కానీ రవలి మీ వాళ్ళు ఒప్పుకోవద్దా? అసలు ఆడోళ్ళు ఎంబడి మగోళ్ళు పడతారు కానీ నేనేంది నీ ఎంబడి పడతానా? ఎందుకు ఎంబడి పడుతున్నావు? నేనంటే నీకు ఇష్టం కాబట్టి ఎంబడి పడతాను. ఇష్టం లేకపోతే ఎంబడి పడుతువా? అంటే నువ్వంటే ఇష్టం ఉండి నేనే ఎంబడి పడుతున్నా కానీ నీకు నేనంటే ఇష్టం లేనా? నువ్వంటే నా ప్రాణం బంగారం. ఇంకో తప్ప అట్లా అన్నావనుకో కొడతా. తిను. నాకు అవన్నీ తెలియదు. నువ్వు ఇయ్యాల మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో మాట్లాడు. మాట్లాడతా అని చెప్పినా కదా, నువ్వు తిను. ఇవాళ సాయంత్రం వచ్చి మాట్లాడతా. సరే. మీ అమ్మ బాబు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారు. మీ డాడీ ఉన్న మీ మమ్మీని అడిగింది అనుకో, నీకు ఇష్టమా అని అంటే నువ్వేమంటావు? ఇష్టమే అంటావు. అక్కడ దగ్గరకు వచ్చినట్టు నాకు ఇష్టం లేదైతే అనవు కదా. లేదు. లచ్చే బిడ్డ పరీక్ష మంచిగా రాస్తుందట్నా? మంచిగానే రాస్తుందట. పరీక్షలో పాస్ అయితే స్కూటీ బండి కొనిమంటాంది మన బిడ్డ. అవునే లచ్చి, నా బిడ్డ స్కూటీ బండి కొనివ్వన్నదా? 2 బండ్లను ఒకటేసారి ఎట్లా నడుపుతుంది? అందుకే చిన్నప్పుడు మీ అయ్యవ్వ కంతలలో కాల్చిరు. అగో గంత మాట అంటే లచ్చి ఒకటేసారి. లేకపోతే ఏంది, అది స్కూటీ బండి కొనిమంటే 2 బండ్లు ఎట్లా నడుపుతుంది అని అంటున్నావు? అవునే లచ్చి, బాగా నెట్టిస్తాను కదనే. అయినా నా బిడ్డ కన్నా నాకేం ఎక్కువనే. నా బిడ్డకు రావసక్కని అల్లుని తీసుకొస్తానే. మాదెత్తు గాని ఫస్ట్ అయితే స్కూటీ బండి అయితే కొని దానికి. ఎక్కడెక్కడో పిలుచుతానని చెప్తా కానీ నా బిడ్డ దగ్గర పిలుచుతానని చెప్తా అనే. రూపాయి చంపించేది దాని కొరకేనే. అది స్కూటీ అంటే స్కూటీ, కార్ అంటే కారు కొనిస్తా. ముందైతే స్కూటీ కొను. అగో బిడ్డ వస్తుంది. అవు బంగారు తల్లి వస్తా. కూర్చోమ్మ. ఎగ్జామ్ మంచిగా రాసినావు అమ్మా? మంచిగా రాసిన బాపు. బిడ్డ ఎండలో కూడా వచ్చింది, ఆకలి అవుతుంది కావచ్చు, అన్నం పెట్టుకో. నేను తినొచ్చిన బాపు. ఎక్కడ తిన్నావు బిడ్డ? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తినద్దు బిడ్డ, మనం అనుకున్నట్టు వాళ్ళు అనుకోరు. మంచిగా అండిండు బాపు. మంచిగా అండిర్రు అంటన్నా. మీ అమ్మకంటే మంచిగా అండి రానే వాళ్ళు. రోజు వాళ్ళ ఇంటికంటే పోయి తినిపో. బిడ్డ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నా అన్నావు కదా, మీ అమ్మ అలిగింది. ఏ అట్టిగానే అన్నా అమ్మా. గిన్నెకే అలుగుతావా? నీకంటే మంచిగా ఎవరు అంటారు చెప్పు. బిడ్డ నువ్వు ముద్దియంగానే మీ అమ్మ ఎట్లా నవ్వుతుందో చూడు. నేను నవ్వుతే మీ అయ్య కుల్లే. దా బిడ్డ జ్యూస్ తాగుదాం. సరే పా అమ్మ.
లచ్చే నాకు చూద్దాం నాకు తిరగపోతుంది. సత్యమామ, ఓ సత్యమామ. అల్లుడు రాక ఇటు వచ్చినావు దా కూర్చో. అల్లుడు అంత మంచిదేనా? అంత మంచిదే మామ. ఏంది అల్లుడు ఇటు వచ్చినావు? ఏం లేదు మామ, మీతోటి కొద్దిగా పని పడ్డది. ఏం పని? పైసలా? లేదు మామ, మరి ఏందో చెప్పు. కొద్దిగా మాట్లాడాలి. చెప్పు అల్లుడు, ఏం మాట్లాడను చెప్పు. అది తర్వాత చెప్తా గాని అత్తమ్మ లేదా మామ? ఉన్నది. అల్లుడు నువ్వు చిన్నగా ఉన్నప్పుడే అక్క బావ చనిపోయినరు. నిన్ను చూస్తే బాగా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఉంటే నీ బతికే వేరుండు. అయినా ఏదో ముచ్చట చెప్తా అంటావు కదా అల్లుడు, చెప్పు. అది మామ, ఒకసారి అత్తమ్మ నున్ను రవల్ని విలువగా. దచ్చే ఇటు బయటకు రా. ఆ రవల్ని సూత్ర తీసుకురా. అల్లుడు వచ్చిండు. అత్తమ్మ బాగేనా? రవల్ బాగేనా? అదేం లేదు మామ, అత్తమ్మ మీ రవలంటే నాకు ఇష్టం. మీ రవల్ని నేను పెళ్లి చేసుకుంటా. ఏంద్రా నా బిడ్డను పెళ్లి చేసుకుంటావా? చిన్నప్పుడే అయ్యవరు కొట్టుకున్న దరిద్ర పోనివి. నువ్వెంత నీ లెక్కెంత? నా బిడ్డను పెళ్లి చేసుకుంటావా? లేనా లే. అది మామయ్య, నేను చెప్పేది మామయ్య. ఏంద్రా? బాబు, శంకర్ అంటే నాకు ఇష్టం. నువ్వు ఆయన ఏమనకు. నేను పెళ్ళంటే వేసుకుంటా, ఆయన వేసుకుంటా. నువ్వు ఆగమ్మా. నేనేం చూసి ప్రేమించినావు? ఆయన మనసు చూసి ప్రేమించిన. మనసు చూసి ప్రేమించినావు? లోకం మీద ఎవ్వలేరా ప్రేమించడానికి? వీడే దొరికిందా? వీడు చిన్నప్పుడు అయ్యవరు కొట్టుకున్న అష్టదరిద్రుడే. అమ్మాయిని ఇష్టపడుతున్నా అని అన్నాడు కదా, నీకు ఇష్టం ఉంటే లేకుంటే లేదు. అంతగానం ఎందుకు తిడుతున్నావు? నీకేం తెలియదు ఊకే. మామయ్య ఏ బాధ నీకు మావా? సరే, మీ బిడ్డ నాకు ఇష్టమని మిమ్మల్ని నచ్చి అడిగిన. ఆయన నేను చిన్నప్పుడు మా అబ్బాయిని ఓడగొట్టుకున్న అష్టదైతుడినే. మీ ఇంటికి వచ్చున్న తప్పైంది. సరే, ఈ కాడ నుంచి మీ రవల్ని నేను మర్చిపోతా. మంచిగా ఉన్నోనికే పోయేస్తా మామయ్య. పోరా ఏం పెడతానా? లోపలికి లోపలికి. నా బిడ్డ కావాలంటే వీనికి నా బిడ్డ. మళ్ళీ గిట్టే నరుకుతా బిడ్డ, నరుకుతా. ఏంది బిడ్డ 10 రోజుల నుంచి అన్నం తింటలేవు, కాలేజీకి చూతో పోతలేవు. ఆడే దొరికిండా? వానికన్నా అందగాన్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా బిడ్డ. నాకేమరద్దు, నేను శంకర్ని పెళ్లి చేసుకుంటా. వాని దగ్గర ఏమున్నది బిడ్డ? ఆస్తుందా అంతస్తుందా? చెప్పమ్మా. ఏదైనా సరే నేను శంకర్ని పెళ్లి చేసుకుంటా. నాకు ఆస్తంత ఏమద్దు. ఏందే లచ్చి? ఏంది బిడ్డ, బాపు చెప్తున్నాడు కదా, తన మాట నన్ను ఈయనవే. మీరు ఎన్నైనా చెప్పురి, సావరంటే సత్తగానే నేను శంకర్ని పెళ్లి చేసుకుంటా. శంకర్ ఇంటికి వస్తే ఎన్నెన్నో మాటలు అన్నారు. పాపం ఎంత బాధపడ్డాడో ఏమో. కాదు బిడ్డ, నీకు చెప్తుంటే నేను ఏమన్నా పిసోడ్ లెక్క కనబడుతున్నానా? వానికైతే ఎట్టి పని. తనకి నచ్చినోనికి ఇస్తే సంతోషంగా ఉంటది, కానీ నచ్చనోనికి ఇస్తే సంతోషంగా ఉంటది ఆడ. ఏ లచ్చి, ఎక్కువ మాట్లాడకు, దౌడలు వలగాలే. మీరు ఎన్నైనా చెప్పురి, శంకర్కి ఏకుంటేనే చచ్చిపోతా. ఈ తవడల్లో పోదురా, పోది తలుపు వేసుకున్నదే. కావాలి రవలి, రవలి, తీయమ్మా. రవలి, రవలి, రవలి. కావాలి మరి శంకర్కి ఇచ్చి పెళ్లి చేస్తావా? అడుగుతాంది కదా, ఇచ్చి చేస్తానని చెప్పు. నల్ల మొగబడా చూస్తురావు. వాడి ఇంటికి వస్తే గల్ల పట్టేలా కొట్టా. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వాడి ఇంటి పోవన్నే? నువ్వు పోవడద్దు, నేను పోవడద్దు. వాళ్ళు వచ్చే నన్ను పట్టుకొని పోదాంపా, మాట్లాడదాంపా పోయి. సరే పా. సరే బలబట్టి వెళ్ళగొట్టినా ఇట్లా పెట్టినా. ఏదో ఒకటి చెప్పు. శంకరే, ఓ శంకరే. ఆగో, కూర్చో బాబు.
ఏందే బాబు గిట్ల వచ్చినావు? శంకరి అయిందేదో అయిపోయింది. అలా తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. అలా బిడ్డను ఇస్తారట నీకు, పెళ్లి చేసుకో. సరే బాబు, వాళ్ళ బిడ్డ అంటే కూడా నాకు ఇష్టమే. 10 రోజుల కింద పోయి మామ నీ బిడ్డ ఇష్టం అంటే నువ్వు చిన్నప్పుడు అబ్బాయిని ఒడగొట్టుకున్నావని గల్లబట్టి నన్ను బయటకు దొబ్బిండే. సరే మీరు వచ్చిరని నేను మిమ్మల్ని బద్దలాటించుకోనని కాదు, ఆమె అంటే నాకు ప్రాణమే. మీ మాట వెనుకెళ్ళి నేను ఆమెను చేసుకుంటా. అల్లుడు ఏదో నాకు తప్పైంది, నన్ను క్షమించు అల్లుడు. అయ్యో మామ, మీరు పెద్దవాళ్ళు, క్షమించాలని నన్ను అడగద్దు. ఇంకేంది అల్లుడు, రేపే పెళ్లి చేద్దాం. రావాలి రావాలి, ఆ, ఏం చెప్తానవే? ఏం లేదు. చెప్పు. నేనైతే మనకు పెళ్లి కాదనుకున్నా తెలుసా. ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్న గల్లబట్టి బయటకు తొప్పేసింది కదా. ఛీ, ఈ జీవితం మీద నాకు విరక్తి పుట్టిందిగా. చచ్చిపోదామని ఫిక్స్ అయినా కానీ నువ్వు గుర్తుకొచ్చి ఆగింది. నేను అప్పటికన్నా వద్దు 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 అన్నా. వద్దు అంటే ఏమన్నావు? నువ్వు వచ్చి అడుగుతుందా అన్నవా? అడిగినాక ఏమైంది? ముందుగా నేను అడిగితే మంచిగా ఉండదని నిన్న వచ్చి అడుగుమన్నా. అప్పటికి ఒప్పుకోపోయేసరికి మస్తు గొడవ కూడా వేసి చచ్చిపోతా అంటేనే పెళ్లి చేసిర్రు, లేకపోతే చేయకపోవు. ఏంది చచ్చిపోతా అన్నవా? కానీ మా నాన్న నీ గల్ల పట్టుకున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మీ అమ్మ నాన్నల గురించి తీస్తుంటే కూడా మస్తు బాధ అనిపించింది. నువ్వు వచ్చి మన పెళ్లి గురించి అడగపోతే మన పెళ్ళే కాకపో. నువ్వు ఇక్కడనే ఉండు, నేను అక్కడనే ఉండు. పాత విషయాలన్నీ మర్చిపోవే రావాలి. మనకు పెళ్ళైంది, మనం సంతోషంగా ఉన్నాం. నీకేం కావాలి చెప్పే? చేపలు కావన్నా, చికెన్ కావన్నా, మటన్ కావన్నా, రొయ్యలు కావన్నా, ఎండ్రకాయలు కావన్నా చెప్పు. ఏదంటే అది తెచ్చి పెడతా. నాకు అన్ని తినబుద్ధి అవుతుంది. సరే తీసుకొస్తానే, అంటి పెట్టు. అంటి పెట్టన్నా, నాకు వంట రాదు. అయ్యో కరెక్టే కాదే. పెళ్లి కాక ముందు మా ఇంటికి వచ్చి అన్నం తిన్నావు కదా, అంటే ఇప్పుడు అవన్నీ నేనే అంటి పెట్టానా? ఉండాలి మరి, నాకు వంట రాదు కదా. సరేది, నాకేం పని? నేను అండి పెడతా నువ్వు తిను, నేను అండి పెడతా నువ్వు తిను, నేను పోయి పట్టుకొస్తా. సరేనా? ఈ నల్లమొక్క పొడు పొద్దుగాల వేయండు కూరగాయలు తెస్తా అని, ఇంకా అక్కలేడు. పానం అంతా తిప్పినట్టు అవుతుంది. ఎన్నో లేనోడు తాగుడు అలవాటయ్యాడు. మా వాళ్ళకి చెప్పుకుందామంటే మానం పోతుంది. వద్దు వద్దు అంటే ఈ నల్లమొక్క పొని వేసుకున్నా, పేరు తిప్పుతుంది. లోపలికి పోతే బుకాన బుక్కరిన పెట్టే నా పానంలో బాగలేదు. బాబు చేరు గుద్దుతా, అర్ధ బాబు గుద్దుతా, బాటిలు గుద్దుతా, నువ్వేమన్నిస్తానవా? ఏమంటాదే నా బిడ్డ? డాడీ ఎటు పోయిందని అడుగుతుందా? మళ్ళా తాగొచ్చినావా? తాగుతా, నా పైసలు నా ఇష్టం. నా బిడ్డ ఏమంటాంది చెప్పు. పొద్దున్న నుంచి ఏంది నాకు పానం అంతా తిప్పుతాంది. ఎందుకు తాగొచ్చినావు? పోంగా నాకు నువ్వు ఏమైనా చెప్పినా? ఓ కూరగాయలు ఏమన్నావా? సారీ బేబీ, ఏమనుకోకు, పోయి పట్టుకొస్తా. పోనాదా మళ్ళీ పోయి కూరగాయలేనా? మళ్ళీ వెన్ననుకో ఆపు చంపుతా. రోడ్డు విని అట్లనే అత్తుకొని పంట, రోడ్డు విని అట్లనే అత్తుకొని పంట. పొమ్మంట పోతా చెప్పు. ఓ డాడీ ఓ బెట్ట ఓ తీయని పాట, తనలోనే డాడీ నవ్వుతానంట. ఓ బేబీ ఓ బెట్ట ఓ తీయని మాట. అవునే ఎవరన్నా పొద్దురు పడితే అవ్వగారింటికి పోతారు కానీ నువ్వేందే నా ఇంటినే పడి సత్తాను కడిపోయిన కంటి. బేగో నీ అబ్బాయిలు రమ్మని రావాలి, నీ అయ్య రావాలి, నీ మాట్లాడాలి. ఓ డాడీ ఓ బెట్ట ఓ తీయని బాట. సచిన కూడా నీ చేసి పెట్టాను అనుకున్నా, కానీ ఈరోజు నన్ను మా వాళ్ళ ఇంటికి పోమంటానావా? నేను నీకు అంత బరువు అయిపోయినా. ఈ ఇంట్లోనే కానిపోయిదాం అనుకున్నా, నీకు ఇంత బరువు అయితే అనుకోలే. ఇక మా వాళ్ళని ఫోన్ చేసి రమ్మంట.
ఒకసారి ఇంటికి రాయే, నువ్వు రా చెప్తా. అమ్మ రవలి, ఏమైందమ్మా? కూర్చో అమ్మ, కూర్చో. ఏమైందమ్మా? ఏమైంది రవలి? నల్ల ముగ్గు పొట్టు రోజు తాగొస్తాడు బాబు. ఏందమ్మా అల్లుడు తాగుతాడా? ఆయన కలవాడు లేదు కదా బిడ్డ. తాగొచ్చి కొడతాడు కూడా. ఏంటి తాగొచ్చి కొడతాడా? ఆయన రాని, ఆయన సంగతి చెప్తా. బిడ్డ ఈ పరిస్థితులు ఇక్కడ ఉంటూ మంచిది కాదు, మన ఇంటికి పోదాం. నేను ఎక్కడికి రానే బాబు, కొట్టిన తిట్టిన ఇక్కడే ఉంటా. చూసి రావాలి వచ్చి మరి తాగొచ్చి కొట్టినా కానీ ఇక్కడనే ఉంటుందట. ఉండు లేదేం లేదు, ఆయన వచ్చినాక మాట్లాడి మన బిడ్డను మనం ఇంటికి తీసుకోదాం. సరేనే బాబు ఆయన వచ్చిన కానీ నేమనద్దే, అంత బిజీ బిజీ మాట్లాడకుర్రి. ఆయన బాధపడితే నేను తట్టుకోలేను. నాకు వస్తాడు. ఏ చికిత్స ఇవ స్టార్ట్. కచరా నా కొడక, లోఫర్ నా కొడక. బంగాళాఖాతంలో మీరంటే నేనేలే, మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ నా మీనసే నీవెనమ్మా. మావా ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చినాకంటే పక్కదాను ఆగో, మీ అవ్వాయి వస్తానని నాకు ఒక్క మాట చెప్పలేదండి. అల్లుడు నువ్వు మంచోని మరి నా బిడ్డని ఇచ్చి పని చేసిన, నువ్వు కొట్టడానికి కానీ నా బిడ్డనిచ్చింది. ఏంటి నీ బిడ్డ నేను కొట్టిండా? నువ్వు వచ్చి చూసావా? ఏయ్ నిన్ను నేను కొట్టినానే చెప్పే. ఎందుకట్లా దోపేస్తున్నావు? వట్టి మనిషి అనుకుంటున్నావా? అబ్బా నువ్వు నాకు ఎదురిచ్చి మాట్లాడుతున్నావా? అసలు మీరు నాతో లొల్లి పెట్టుకుందామని వచ్చిరా? ఏమని చెప్పినవే నావినా? అల్లుడు అన్న విలువ లేదు, మర్యాద లేదు. ఎట్లా చూస్తారు చూడే. అల్లుడు ఫస్ట్ కాను కాబట్టి మేమే చేసి పంపిస్తాం. నీ దండం పెడతా ఆ బిడ్డను తోడు. అల్లుడు మీ ఇంట్లో చేసేటోళ్ళు ఎవరు లేరు, దానికి శాతం అయితే లేదు. పిల్లల్ని తీసుకుపోయి డెలివరీ అయినాక పంపిస్తా. పోతావానే? పోతా. పోతా. తీసుకుపోమా దా బిడ్డ పోరి. దమ్మా. పైలం పేదక ఫోన్ చేయి. మమ్మీ డాడీ రోజు తాగొచ్చి నేను కొడుతుంటుంటే దెబ్బ తాగట్లేదా? మీ డాడీ అంతే బిడ్డ, ఇక ఆయన మారడు. ఆయన అంతే ఆ మనిషిగా. మమ్మీ డాడీని చూస్తుంటే నాకు కొట్టబుద్ధి అవుతుంది. అట్లా అనద్దు బిడ్డ, డాడీని తప్పు అట్లా అనద్దు, సరేనా? అన్న తింటుపా. బం బం బోలే శంఖం మోగలే, బం బం బోలే శంఖం మోగలే, కట్టిన కటన్ బరువై ముందుకు బం బం బోలే శంఖం మోగలే మోగలే. రవలి ఓ రవలి, వచ్చిందండి వయ్యారి. ఓ నల్ల మొగ కూడా మళ్ళా లాగొచ్చినా నీకు సిగ్గుమని రాదా? ఇక నీ అవ్వ కట్టుకున్న మొగని పట్టుకొని నల్ల మొగ కూడా అని నా ఇంటికలు పట్టుకుంటావా? నీకు ఎంత అబ్బాయి నాడు, నీ అబ్బాయి వెళ్ళిపోయినాడు. మడత పెట్టి సంపుతే, మడత పెట్టి సంపుతే అంటారుగా అనుకుంటా అమ్మగారింటి అబ్బాని. ఊకో బిడ్డ ఏడవకు.
లచ్చన్న కడుపుతోటి ఉన్నప్పుడు కొట్టిండు ఫోన్ ఇచ్చి అని నువ్వుకున్నా బిడ్డ పుట్టి 6-7 సంవత్సరాలే అయినా ఇప్పుడు కొడతాడు పని లేదు పాట లేదు తాగుతాడు అత్తాడు కొడతాడు మన సంగతి ఏందో చెప్పు ఇప్పుడు సత్యం నువ్వు ఆగు వాడు వచ్చినాక మాట్లాడదాం. లచ్చన్న మళ్ళీ దొరుకుంటూ అత్తాడు చూడు. ఏం సంగతి లచ్చన్న? నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు నా బిడ్డను ఎందుకు కొడుతున్నావు? లక్ష్మి నువ్వు ఆగు, నేను మాట్లాడతా. శంకరి నీకు గిట్లాంటి అలవాటు ఉన్నాయి వారికి ఈ మధ్యలో ఎందుకు నేర్చుకున్నావు ఇవి? అరే బాధలు ఉన్నప్పుడు తాగుతామే, తప్పేమున్నది? ఎంత బాధలున్నా అట్లా తాగద్దురా శంకరి. వాళ్ళు నిన్ను నమ్మి పిల్లనిచ్చిర్రు, నువ్వు అట్లా తాగకూడదు. సరేనే, నువ్వు చెప్పినావు కదా ఈ కాడ నుంచి తాగా, దాన్ని కొట్టా, మంచిగా పని చేసుకొని బతుకుతా. అల్లుడు నీ మంచి మాటలకు మా కడుపు నిండేది. సత్యం నేను చెప్పినా కదా, ఇక నా మాట తీసేయాడు. ఇక బాపు ఇంత అన్నం తినిపోదే. మేము తినచ్చినాం బిడ్డ, మేము పోతాం. సరే బిడ్డ, అల్లుడు తాగొచ్చింది కదా, ఇంత అన్నం బిడ్డ. ఇంత అన్నం పెట్టుకో. సరే బాపు. లచ్చన్న అవ బాగా రెడీ వచ్చినవారా? దా దా కూర్చో. కూర్చో బాబా, నీకేం తేవాలి? అంగురాలు తేవన్నా, ఐస్ క్రీమ్ తేవన్నా, ఏం తేవాలవ్వా? ఓ తల్లి డాడీ మొక్కం చూడవారా? డాడీకి ఒక ముచ్చట చెప్పనా? అవ్వ తల్లి ఏం ముచ్చన్నో చెప్పవ్వా, నువ్వేం చెప్తా తింటా. బాంచన్ చెప్పవ్వా, చెప్పు. డాడీ ఇంకొకసారి తాగితే నా మీద ఒట్టే. బిడ్డ ఒక్కటేసారి అంత మాట అంటే ఏందిరా? ఈ కాడ నుంచి మందు దాగా మీ అమ్మను కొట్ట, మంచిగా పని చేసుకుంటా, మిమ్మల్ని మంచిగా చదువుకుంటా. లవలి నా మాట నమ్మే. బిడ్డకు అంత మాట అన్నాక నేను తాగుతానే, తాగినాక నేనే మనిషినే, మిమ్మల్ని మంచిగా చూసుకుంటా. సరేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొకటి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.